వాక్యం ధ్యానించుకోకముందు చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడైన మహోన్నతుడైన నా గొప్ప దేవ, మీ కృపాకనికలను బట్టి దాసుల ద్వారా ఆదిలో తీసుకొచ్చిన మాటలు బట్టి వందనాలు. మీ హస్తంతో మంటి నుంచి చేసిన ఈ యొక్క సృష్టిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. నేను మీరు సృష్టించినప్పుడు మీ యొక్క మహిమ కలిగి ఉంటుంది దేవ. ఈ లోకమును నేను సాతాను యొక్క మోసంలో పడి మేము తప్పిపోయినప్పుడు మేము మమ్మల్ని రక్షించి మీ బిడ్డగా చేసుకుని మీ స్వాస్థ్యంగా చేసుకుని మీ సారిపతిలో మేము నిరంతరం ఉండాలనే మీ కృపలో మా పట్ల ఉంటున్న మీ యొక్క నిర్ణయాన్ని మా పట్ల ప్రకటించడానికి మీ యొక్క ప్రియకుమారుని లోకాన్ని పంపించి ఆ యొక్క ప్రేమ ద్వారా తండ్రి నేను సిలువలో కాచిన రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మీరు మాకు ఈ లోకంలో ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. అంతేకాకుండా కాపరిగా మీ యొక్క వాక్యాన్ని మాతో పట్టించుతూ మీ ప్రజలంగా మమ్మల్ని చేసి ఈ విధంగా తండ్రి యొక్క వాక్యాన్ని జాలించుకుంటూ పరమకానం వైపు వెళ్ళడానికి మీరు ఇస్తున్న కృపవంతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభు నా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం బాల దగ్గరికి వెళ్ళకముందు యథాతథంగా మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. मेरे जाने से पहले कुरिन्थी 11 अध्याय ఇరవై 23వ వచనం చదువుకుందామండి. 23 वचन मिलकर पढ़ेंगे. पहले कुरिन्थी 11 अध्याय 23 वचन. क्योंकि यह बात मुझे प्रभु से पहुंची और मैंने तुम्हें भी पहुंचा कि प्रभु यीशु ने जिस रात वह पकड़वाया गया रोटी ली. చాలండి. తర్వాత అదే 28వ వచనం చదువుకుందామండి. 28 वचन भी पढ़ेंगे. కాబట్టి ప్రతి మనిషి अपने आप को छाड़ से और इसी रीति से इस ప్రభు శరీరము హింసింపక ఈ త్రాగువాడు తన శిక్ష కలుగుటకే ఈ త్రాగుచున్నాడు. అందు నిమిత్తమే ఇక్కడ మనం ఈ మాటలు చూసుకున్నప్పుడు ఏంటంటే పౌలు గారికి ఒక మరి దర్శనాన్ని దేవుడు ఇచ్చినాడు. जब ये वचन को पढ़ते हैं तो समझ में आता है कि प्रभु ने पौलुस को दर्शन दिया. ఈ దర్శనాన్ని మరి ముందుగానే ఆయనకి తెలియదు, కానీ మరి శిష్యులతో ఆయన మరి ఈ యొక్క పనిని ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. पौलुस ये सब जानते नहीं, लेकिन परमेश्वर प्रभु ने चेलों के द्वारा इस बात को पहले से ही ठहराया. లూకాసు వార్త 22వ అధ్యాయంలో మా మాట చూసుకుందాం. लूकास समाचार 22 अध्याय में हम देखते हैं 19, 20, 21. 19, 20 और 21 वचन में देखते हैं. लूकास समाचार 22 अध्याय 19, 20 और 21 वचन पढ़ते हैं. फिर उसने रोटी ली और धन्यवाद करके तोड़ी और उनको यह कहते हुए दी, यह मेरी देह है जो तुम्हारे लिए दी जाती है, मेरे स्मरण के लिए यही किया करो. इसी रीति से उसने भोजन के बाद कटोरा भी यह कहते हुए दिया, यह कटोरा मेरे उस लहू में जो न तुम्हारे लिए बहाया जाता है नई वाचा है. पर देखो मेरे पकड़वाने वाला का हाथ मेरे साथ मेज पर है. మనము ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పదే వీటి ధ్యానించుకోవడానికి, వాళ్ళ దగ్గరికి సమకూర్చబడడానికి, మనల్ని తన ప్రజలుగా చేసుకున్న దేవునికి వందనాలు. हम सबों को प्रभु ने मेज के करीब लेकर आता है और हमें उनकी प्रजा बनाया, उसके लिए प्रभु को धन्यवाद देते हैं. తన యొక్క ప్రజలంగా, తన గొర్రెలంగా మన పట్ల ఆయన చేసిన రక్షణని, తాను సిలువలో అనుభవించిన ఆ కార్యమును, దానికి కావలసిన మరి మన జీవితంలో చేయవలసిన అవసరతని చూపిస్తూ మనం ఉదయకాలంలో అన్నీ కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాం. हम उनकी प्रजा होने के लिए, उनके पेड़ होने के लिए क्रूस के ऊपर जो काम किया है वो सब हम सुबह ध्यान मनन किए हैं. అంతేకాకుండా ఈ బల్ల దగ్గర మనం పరీక్షించుకుని మన దృష్టి ఎక్కడ ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. मेज के समीप आकर हमारा दृष्టి कहाँ पर है वो जांचने के लिए प्रभु ने जो समय दिया उनके लिए उसके लिए धन्यवाद देते हैं. ఇది నిమిత్తమైతే చివరిలో మనం ధ్యానించుకున్న రీతిగా మన యొక్క నిరీక్షణ ఏంటంటే ఒకనొకప్పుడు మనం ఆయన వలె మనం ఉంటాము, ఆయనతో పాటు ఉంటాము, ఆయన రాజ్యంలో ఉంటాం అనేది మన యొక్క నిరీక్షణ.
आखिर में जो वचन हमने पढ़े थे, हमारा आशा क्या है कि एक दिन हम उनके समान होंगे, उनके राज्य में रहेंगे, यही हमारा आशा है। ఆ నిరీక్షణ నుంచి మనము తప్పిపోకున్నట్టుగా ఆయన యొక్క మరి శిలువని జ్ఞాపకం చేసుకుంటూ మనం మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని దేవుడు మన మధ్యలో ఉంచిన ఈ యొక్క బలను బట్టి వందనాలు. उस आशा में बने रहने के लिए, उस राज्य के तैयार होने के लिए प्रभु हमारे जीवन में जो मेज को स्थापित किया उसके लिए धन्यवाद देते हैं। చూడండి ఇక్కడ చివరిలో ఒక మాట మనం చూస్తున్నాము 21వ వచనంలో. 21 वचन में आखिर में हम देखते हैं, ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. पर देखो मेरे पकड़वाने वाले का हाथ मेरे साथ मेज पर है। ఎంత భయంకరమో చూడండి దేవుని యొక్క బల గురించి దేవుడు తన శిష్యులతో పాటు చెప్తున్న మాట ఇది. इस मेज के विषय में प्रभु अपने चेलों को बता रहा है। 12 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. 12 चेले थे। వాళ్ళందరి దగ్గర ఆయన వాళ్ళ చుట్టూ కూర్చోబెట్టి वो सब वहाँ पे बैठे थे। తాను సిలువను ఎక్కక ముందే ఈ యొక్క కార్యాన్ని వాళ్ళ మధ్యలో చేసినట్టుగా మనం చూస్తాం. क्रूज के ऊपर जाने से पहले ही इस काम को उन्होंने स्थापित किया। అక్కడ 12 మందే ఉన్నారు. वहाँ पर 12 लोग थे। ఇక్కడ ఒక మాట చెప్పబడింది ఏంటంటే, ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. आखिर में जो बताया गया कि मुझे पकड़वाने वाले का हाथ भी मेरे साथ मेज पर ఇక్కడ है। స్పష్టంగా తెలుస్తుందంటే దేవుని యొక్క బల్ల గురించి ఆయన తెలియపరుస్తూ ఒక స్పష్టమైన ఒక మాట ఏంటంటే 12 మందిలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నన్ను అప్పచెప్పన వింటున్నాడు అని. मेज को स्थापना करते हुए प्रभु एक बात को बता रहा है कि तुम 12 में से एक व्यक्ति जो है मुझे पकड़वाता है। చూడండి వాళ్ళకి ఇచ్చిన ఒక మంచి పని ఏంటో చూడండి. 15వ వచనంలో 15 वचन में उनको एक काम दिया गया, वो देखते हैं। 14వ వచనంలో 14 वचन पर देखते हैं। ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో ఉన్న అపోస్తలుల పంక్తిని కూర్చోండి. बैठा। ఇక్కడ శిష్యులు అని పిలవలేదు కానీ అపోస్తలులు అని రాయబడింది. चेले ऐसे लिखा नहीं है, लेकिन यहाँ पर लिखा है कि प्रेरित। అంటే ఇక్కడ ఒక మాట మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకు శిష్యులు వేరుగా ఉన్నారు. ध्यान देने की बात क्या है कि चेले अलग है, ప్రత్యేకింపడి అపోస్తలులుగా పిలువబడిన వాళ్ళు 12 మంది. ये अलग क्या हुआ है, प्रेरित नाम दिया गया व्यक्ति और लोग जो है ये 12 लोग हैं। చూడండి అదే లూకా 10వ అధ్యాయము. इस लूका सुसमाचार 10 अध्याय में देखते हैं। చూడండి 17వ వచనం. लूका 17వ सुसमाचार వచనం నుంచి 10 अध्याय 20వ వచనం వరకు 17, 18, 18, 19 కలిసి చదువుకుందాం. 10 अध्याय 17, 18, 19 वचन सब मिलकर पढ़ेंगे। ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి యెహోవా దయవలన కూడా నీ నామమున మీద నా లోబడుచున్నారని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశంలో చూస్తే ఇదిగో పాపములను తేడను త్రుక్కుటకు శత్రువులు బలవంతులను నీకు అధికారం అనుగ్రహించున్నాను. देखो मैंने तो ఏది ఎంత మాత్రమున హాని చేయదు. చూడండి ఇక్కడ 70 మంది శిష్యులు ఉన్నట్టుగా మనం చూస్తాం. यहाँ पर 70 चेले हैं ऐसा देखते हैं। అంటే 70 మంది 12 మంది కలిసి 82 మంది అవుతారు. ये 70 और 12 पकड़कर ఇక మనం తరచు వాక్యం అంతా చూసుకుంటూ పోతే చాలా మంది శిష్యులు ఉన్నారు. इस रीति से वचन जब हम पढ़ते हैं बहुत सारे चेले हैं। కానీ ఇక్కడ 10వ అధ్యాయంలో మనం చూసుకుంటున్న మాట 10 अध्याय में जो बात हम देखते हैं, ఆయన పిలిచి ఆయన శిష్యులు చేసుకున్న వాళ్ళకి దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చినాడు. प्रभु बुला के चेले बनाने वाले व्यक्तियों को कुछ वरदान दिया। ఆ తలాంతి ఏంటంటే 19వ వచనంలో చూస్తే वरदान क्या है कि 19 वचन में देखते हैं, ఇదిగో పాములను తేలులను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. देखो मैंने तुम्हें सांपों और बिच्छुओं के रौंदने का और शत्रु की सारी सामर्थ्य पर अधिकार दिया। ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. किसी वस्तु से तुम्हें कुछ हानि ना होगी। చూడండి 70 మంది శిష్యులకి దేవుడు ఇచ్చిన తలాంతి ఏంటంటే ఈ 70 लोगों को 70 चेलों को जो वरदान प्रभु ने दिया, శత్రువు మీద అధికారం ఇచ్చినాడు. शत्रुओं के ऊपर अधिकार दिया, శత్రువు శక్తి మీద అధికారం ఇచ్చినాడు, शत्रुओं की सामर्थ्य के ऊपर अधिकार दिया। అంటే ఇప్పుడు ఈ అపోస్తులుగా పిలువబడిన వాళ్ళకి ఇంకెంత అధికారం ఉంటుందో చూడండి. चेलों को इतना अधिकार दिया तो प्रेरितों को कितना अधिकार मिलता होगा देखिए। కాబట్టి మనం మరి శిష్యులుగా ఉంటున్న ఈ యొక్క అపోస్తుల గురించి మనం ధ్యానించుకుందాం. प्रेरितों के बारे में हम मनन करेंगे। ఒక చెయ్యి అక్కడ ఉంది, एक हाथ वहां पर है, ఆ చెయ్యి ఎవరిది మనం చూద్దాం. वो हाथ किसका है हम देखेंगे। దానికంటే ముందు చూడండి
उससे पहले మత్తయి సువార్త मत्ती सुसमाचार 19వ అధ్యాయం అనుకుంటా. 19 अध्याय 19వ అధ్యాయం. मत्ती सुसमाचार 19 अध्याय। ఇప్పుడు 70 మందికి దేవుడు ఇచ్చిన గొప్ప అధికారము చూస్తే అపోస్తలులైన వారికి ఇంకా అధికారం ఉంది. 70 लोगों को जो वरदान प्रभु ने दिया उसको हम देखते हैं। మత్తయి సువార్త 19వ అధ్యాయము मत्ती सुसमाचार 19 अध्याय 27-28 27 और 28 वचन मिलकर पढ़ेंगे। పేతురు ఎదురుగా మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించిన గనుక सब कुछ छोड़ के మాకేం దొరికిన నడుగా యేసు వార్త ఇట్లా तो हमें क्या मिलेगा? పునరుజ్జనమయందు మనుషుడు కుమారుడు తన మహిమతో సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన जब मनुष्य का पुत्र अपनी महिमा మీరును 12 సింహాసనాల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తెచ్చారు. जो मेरे पीछे हो लिए हो 12 सिंहासनों पर बैठकर इज़राइल के 12 गोत्रों पर न्याय करेगा। కాబట్టి మనం చూస్తుంది ఏంటంటే ఎవరైతే పిలిచాడో ఎవరైతే శిష్యులుగా చేసుకున్నాడో వాళ్ళకి తలాంతులు ఇచ్చాడు, తర్వాత గొప్ప ఆశీర్వదించాడు. जिनको बुलाकर चेले बनाया उन लोगों को प्रभु ने आशीष किया और कुछ वरदान ఈ दिया। అపోస్తలు 12 మంది అపోస్తలులకి ఏంటంటే దేవుడు తన మహిమతో వచ్చిన తర్వాత వారికి ఉంటున్న గొప్ప మరి ఆధిక్యత ఏంటంటే 12 గోత్రముల వారికి తీర్పు తెచ్చి ఇంత మరి సింహాసనం మీద కూర్చునేంత అధికారం ఇచ్చాడు దేవుడు. जो प्रेरित जो है 12 लोगों को प्रभु ने चुना है, उनका क्या अधिकार दिया कि जब प्रभु अपना महिमा में आएगा तो ये 12 लोग 12 गोत्रों को न्याय करेगा। లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం బల్ల దగ్గర ఉంటున్న ఒక వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు लूका सुसमाचार 22 अध्याय में जो मेज के साथ था उस व्यक्ति के बारे में जब ఈ 12 మంది అపోస్తలులు లేక శిష్యులు అనబడిన వారిలో ఆయన ఒకడు. ये 12 चेले यानी 12 प्रेरित में से वो भी एक व्यक्ति है। కాబట్టి మనం ఇప్పుడు ఆ చెయ్యి గురించి మనం ఆలోచించుకుందాం. उस हाथ के बारे में हम सोचेंगे। మరి ఏమైంది ఆయనకి ఎందు నిమిత్తము ప్రత్యేకంగా ఆ బల్ల గురించి పరిచయం చేస్తున్నప్పుడే దేవుడు ఎందుకు ఆ విషయాన్ని బయలుపరిచినాడు? इस मेज का जब स्थापना कर रहा था उसी समय प्रभु ने क्यों उस व्यक्ति के बारे में बताया? మనం కూడా మరి ఆ విషయాల్ని గమనించుకుని చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. इस बातों को ध्यान देते हुए हम भी अपना जीवन में सावधान रहना चाहिए। 27 వచనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 17-27 వచనం 11-27 पहले కొరింథీ 11 अध्याय 27 वचन जब हम पढ़ते हैं। కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును। इसलिए जो कोई अनुचित रीति से प्रभु की रोटी खाए या उसके कटोरे में से पिए वह प्रभु की देह और लहू का अपराधी ठहरेगा। అయోగ్యముగా పాల్గొనటం వల్ల మనము ఆయన శరీరాన్ని బట్టి ఆయన రక్తాన్ని బట్టి అపరాధులం అవుతామట। अनुचित रीति से जब हम भाग लेते हैं तो उनके देह के विषय में लहू के विषय में हम अपराधी हो जाते हैं। ఇప్పుడు చూడండి మరి ఈ మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో మాట మనం చదువుకున్నాం కదా। मत्ती सुसमाचार 19 अध्याय 21వ వచనము 19 अध्याय 21 वचन में पढ़े थे। దాంట్లో ఉన్నది ఏంటంటే ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా బల్ల మీద ఉన్నది। देखो मुझे पकड़वाने वाले हाथ भी मेरे साथ मेज पर है। ఇంత ఆధిక్యత కలిగిన ఇంత తలాంతులు కలిగిన ఒక వ్యక్తి అక్కడ దేవుణ్ణి అంటే ప్రభు యేసుక్రీస్తు గారిని అప్పచెప్పేవాడుగా ఉంటున్నాడు। इतना सौभाग्य पाने वाला वो व्यक्ति जो है प्रभु को पकड़वाने वाला है। చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆయన చూస్తాం మనం। मत्ती सुसमाचार 26 अध्याय में देखते हैं उस व्यक्ति के बारे में। 26వ అధ్యాయం మొత్తం కూడా మరి ఈ యొక్క సన్నివేశాన్ని మనం చూడగలుగుతాం। 26 अध्याय पूरा अध्याय में इस पूरा संदर्भ को हम देखते हैं। మరి ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు, ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన హెచ్చరిస్తున్నాడు। वो व्यक्ति वहां पर है और प्रभु यीशु मसीह उनको चेतावनी दे रहा है। చూడండి ఇక్కడ చూస్తే టైము కొద్దిగా ఉందని చెప్పారు బ్రదర్, అందుకనే నేను కట్ షార్ట్ చేసి నేను చెప్పాలనుకుంటున్నాను। समय कम है इसलिए संक्षिप्त हम देखेंगे। 26వ అధ్యాయము 25వ వచనం చూసుకుందాం అండి। 26 अध्याय 25 वचन पढ़ेंगे। मत्ती सुसमाचार 26 अध्याय 25 वचन। तब उसके पकड़वाने वाला यहूदा ने कहा क्या वो मैं हूं? उसने उनसे कहा तू कह चुका है। ఇప్పుడు ఆ బల్ల దగ్గర ప్రభు యేసుక్రీస్తు వారు చాలా విషయాలు శిష్యులతో పంచుకున్నారు। मेज के सामने प्रभु यीशु मसीह कई सारी बातें चेलों को बताया। మరి ఈ విధంగా నేను సిలువలో నేను ఎత్తబడాలి,
మరి చనిపోతాను తిరిగి లేస్తానని దేవుడు వారికి ఎన్నోసార్లు హెచ్చరిస్తూ వచ్చినాడు. दूसरी रीति से क्रूस पर चढ़ाया जाना है और मृत्यु पाकर जी उठना, इस बारे में प्रभु यीशु मसीह उनको बहुत बार बता चुका బహుశా है। వాళ్ళని బలపరచడానికి, शायद उनको बल देने के लिए, प्रोत्साहन करने के लिए। రెండవదిగా ఈ అప్పకి చెప్పిన ఇస్కరియోతు గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలిసి ఉండొచ్చు. पकड़वाने वाला यहूदा इस्करियोत के बारे में प्रभु यीशु मसीह उनके बारे में जानता है। కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే పదే పదే ఆయనకు సిలువ కార్యాన్ని చూపిస్తూ హెచ్చరిస్తూ వచ్చినాడు. इसी कारण बार बार वो प्रभु यीशु मसीह क्रूस का जो काम है उसके बारे में बताया। ఇప్పుడు సమయం అయిపోయింది, समय हो चुका है, ఇప్పుడు ఆయన సిలువ ఎక్కాల్సి ఉంది. क्रूस पर चढ़ा जाने वाला है। చివరిగా హెచ్చరిస్తున్నాడు ఆయన. आखिरी बार वो चेतावनी दे रहा है, మీలో ఉంటున్న ఒక వ్యక్తి నన్ను అప్పచెప్పనంటున్నాడు. तुम्हारे बीच में से एक व्यक्ति मुझे पकड़वाएगा। ఈ అప్పచెప్పడం అనేది ఆ రోజులు జరిగిన విషయం కాదు, కానీ ఇది మరి దేవుని వాక్యంలో ముందుగానే వ్రాయబడి ఉన్న విషయాలు ఇవన్నీ. प्रभु को पकड़वाना इस जो बात जो है उस समय में नहीं हुआ, लेकिन पहले से ही वो लिखा गया है। 24 వచనం చూస్తే మాటలు ఉన్నాయి చూడండి. 24 वचन में देखते हैं, मनुष्य का पुत्र तो जैसा उसके विषय में लिखा है जाता ही है, परंतु उस मनुष्य के लिए शोक है जिसके द्वारा मनुष्य का पुत्र पकड़वाया जाता है। దేవుని వాక్యంలో ముందుగానే వ్రాయబడినట్టుగా ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి ఏ విధంగా అయితే మరి తను తగ్గించుకొని వస్తాడో, మన పాపాల కొరకై సిలువనెక్కి మనల్ని రక్షణలోకి తీసుకువెళ్తాడో, అన్ని విషయాలు కూడా యెషయా గ్రంథంలో చాలా విషయాలు రాయబడినాయి, చాలా చోట్ల కూడా రాయబడి ఉన్నాయి. प्रभु के विषय में यशायाह की नबी की किताब में और नबियों की किताब में लिखा है कि वो कैसे इस पृथ्वी पर आएगा, हमारे लिए मरण पाएगा, हमारे उद्धार के लिए उद्धार देगा हमारे लिए, तो वो सब लिखा गया है। వాటితో పాటు उसी के साथ ఏ విధంగా అప్పచెప్పబడిన అంటున్నాడో, ఆ అప్పచెప్పిన వ్యక్తికి ఎటువంటి శిక్ష పడుతుందో కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. इस रीति से वो पकड़वाया जाता है, और उस जो पकड़वाने वाले व्यक्ति के लिए कैसे वो दंड पाता है वो भी लिखा गया। ఆ విషయాలని మనం ధ్యానించుకుంటూ వస్తే మనకు చాలా సమయం అవుతుంది, కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఆయన అప్పచెప్పన అంటున్నాడో, जो व्यक्ति प्रभु को पकड़वाता है తన ఆధిక్యతలన్నీ పోగొట్టుకుంటాడు. वो सब अपने अधिकार को खो जाता है। ఆధిక్యతల్ని మరి వేరే వాళ్ళకి అప్పచెప్పబడుతుందని, उस जो अधिकार जो है वो खोते हैं और उसके बाद दूसरे व्यक्ति को सौंपा जाता है। ఏ విషయంలో అయితే అతను మరి తప్పిపోయినాడో, ఏ ధనం కోసం అయితే తప్పిపోయినాడో, ఆ ధనము క్రయధనముగా ఉంటుందని చెప్పి దేవుడు తెలియపరుస్తూ వచ్చినాడు. जिस धन के लिए वो प्रभु को पकड़वाया वो एक मोल के ना ही रहता है। ఈ విషయంగా మనం ముందుగా చెప్పబడిన విషయంగానే ప్రభు యేసుక్రీస్తు వారు మరి అప్పచెప్పబడిన అంటున్నాడని కూడా చివరిగా ఆయన చెప్తూ వచ్చినాడు. ये सब बातें लिखा गया पहले से ही, लेकिन इस बात को प्रभु यीशु मसीह आखिरी में बता रहे हैं। బహుశా ఇస్కరియోతు యోధాకి అదే చివరి హెచ్చరిక అయి ఉండొచ్చు. शायद यहूदा इस्करियोत को यही आखिरी का चेतावनी होगा। ప్రత్యేకంగా యోధా నువ్వు నన్ను పట్టిస్తావని చెప్పలేదు, కానీ यहूदा तुम मुझे पकड़वाता है ऐसा नहीं बताया। 12 మందిలో ఒకరు ఉన్నారు, జాగ్రత్త, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని చెప్పాడు. 12 में से एक है जो मुझे पकड़वाता है, इसलिए अपने आप को ठीक ठाक करो। అప్పుడు కూడా ఆయన ఏమన్నాడు చూడండి 25 వచనంలో. तब भी 25 वचन में क्या कहता है देखिए, ఆయన అప్పగించిన యోధా బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవు అన్నట్టే అన్నాడు. तब उसके पकड़वाने वाला यहूदा ने कहा, हे रब्बी क्या वो मैं हूँ? उसने उससे कहा, तू कह चुका। చూడండి, ఆయన హెచ్చరిస్తూ వచ్చినప్పుడు కూడా తన జీవితాన్ని మార్చుకోలేకపోయినాడు. प्रभु जब चेतावनी दे रहे तब भी यहूदा ने अपने जीवन को बदला नहीं। ఏమి అతను చేసిన పొరపాటు ఏంటిది? यहूदा ने क्या गलत किया है? చూడండి, మరి అంత అధికారము లేకపోతే అన్ని అధికతలు ఇచ్చిన యోధ పరిస్థితి ఏమైపోయింది చూద్దాం. कितना अधिकार सौंपा गया था उस योद्धा को क्या हुआ देखिए। ఒక విషయం చూద్దామండి 26 వచనంలో. కొంతమంది మనకు కనబడతారు 3వ వచనంలో. 26 మత్తయి సువార్త 26 అధ్యాయం 3వ వచనము. मत्ती सुसमाचार 26 अध्याय 3 वचन में कुछ लोगों को हम देखते हैं। ఆ సమయమున ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు కయప ప్రధానుడు మందిరంలో కూడి వచ్చి యేసును మాయపరి చేత పట్టుకుని చంపవలని ఆలోచించి करने लगे कि यीशु को छल से पकड़कर मार डाले। కాబట్టి వాళ్ళు సమయం కోసం కనిపెడుతున్నారు. ये लोग जो है प्रभु को पकड़ने के लिए समय के लिए इंतजार कर रहे हैं। మరి ఈయన ఏం చేశాడు? తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. यहूदा वापस उनके पास ही गया। 14 వచనంలో చూస్తే 14 वचन में जब हम देखते हैं, చదవండి.
तब यहूदा इस्करियोती ने जो 12 चेलों में से एक था प्रधान याजकों के पास जाकर कहा 15 वचనం కూడా 15 वचन भी यदि मैं उसे तुम्हारे हाथ पकड़वा दूं तो मुझे क्या दोगे उन्होंने उसे 30 चांदी के सिक्के तौल कर दे दिया కాబట్టి ఇక్కడ ఈ దృష్టి ఎక్కడ ఉందండి यहूदा का दृष्टि कहाँ पर है దేవుడు ఏమి ఇచ్చాడు తలాంతులు ఇచ్చాడు परमेश्वर ने तो वरदान दिया ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి మనిషి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళకి సింహాసనం మీద అధికారంతో తీర్పు తీర్చే అధికారం ఇచ్చినాడు जब प्रभु वापस महिमा में वापस आएगा सिंहासन के ऊपर बैठकर न्याय करने का अधिकार दिया ఇవన్నీ కూడా ఉన్నప్పుడు కూడా ఈయన దేని గురించి చూస్తున్నాడు ये सब बातें यहूदा के पास था फिर भी यहूदा का दृष्टि कहाँ पर है 30 వెండి నాణాలు 30 चांदी के सिक्के చూడండి మత్తయి లూకాసు వార్త 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా लूका सुसमाचार 10 अध्याय में भी हम देखते हैं ఆ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చాలా చక్కగా చెప్పారు 20వ వచనంలో చూడండి 10వ అధ్యాయం 20వ వచనం 10 अध्याय 20 वचन में प्रभु यीशु मसीह कितना स्पष्ट रीति से बताता है देखेंगे 10 अध्याय लूका सुसमाचार 10 अध्याय 20 वचन तो भी सब मिलकर पढ़ेंगे तो भी इससे आनंदित मत हो कि आत्मा तुम्हारे वश में है परंतु इससे आनंदित हो कि तुम्हारे नाम स्वर्ग पर लिखे हैं చూడండి ఎంత చక్కటి మాటలు చెప్తూ వచ్చాడు कितना अच्छा बातें देखिए మీకుంటున్న టాలెంట్స్ ని బట్టి దేవుణ్ణి మనము మరి ఆయన మహిమపరుస్తున్న రీతిగా లేకపోతే ఆయన చేస్తున్న పరిచర్యను బట్టి మనం చాలా మనం అతిశయిస్తాం प्रभु हमें जो वरदान देता है प्रभु की सेवा करते हैं उसके बारे में हम घमंड हो जाते हैं తర్వాత మనకి నిరీక్షణ దేవుడు ఇచ్చిన గొప్ప విషయాలను బట్టి కూడా మనం దేవుని మర్చిపోవాలని ఉంటాం प्रभु ने हमें जो बड़ी बड़ी बातें सौंपे हैं उसके भी सोचकर प्रभु को भूल जाते हैं చిన్న విషయాల్లో మనం తప్పిపోయి దేవుని యొక్క మహిమకు దూరం అయిపోయేవాళ్ళంగా ఉంటాం छोटी छोटी बातों में हम गिरकर प्रभु की महिमा से हम दूर हो जाते हैं చూడండి శిష్యుల గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు యోహాను సువార్త चोले के बारे में प्रभु 9వ అధ్యాయము యోహాను సుసమాచాर 9 अध्याय 31వ వచనం యోహాను సుసమాచాर 9 अध्याय 31 वचन యోహాను సుసమాచాर 9 अध्याय 31 वचन కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు 9వ అధ్యాయము 31వ వచనం కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే 8వ అధ్యాయము 31 32 क्षमा कीजिए యోహాను సుసమాచాर 8 अध्याय 31 और 32 वचन కాబట్టి ఇక్కడ ఎవరైనా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారందు తన వాక్యమందు నిలిచిన వారైతే వారు శిష్యులుగా ఉంటారు जो कोई प्रभु यीशु मसीह के वचन में बने रहते हैं वो चेले बन जाते हैं చూడండి మరి ఇక్కడ ఎవరితో మరి సహకరిస్తున్నాడు ఈ శిష్యుడు ఈ जो प्रभु का चेला है यहूदा वो किससे सहायता कर रहा है ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టించి ఆయన సిలువ వేయాలనుకుంటున్న వాడితో సహకరిస్తున్నాడు प्रभु यीशु मसीह को पकड़कर क्रूस पर चढ़ाने वाले जो व्यक्ति है उनको सहायता कर रहा है వాళ్ళకి సహాయం చేస్తున్నాడు ధనం గురించి ఆశిస్తున్నాడు उनको सहायता करके उससे कुछ धन का अभिलाषा कर रहा है ఎవరైతే ఆయన సిలువ వేయాలనుకుంటున్నారో వాడి యొక్క దిశ చూద్దామండి जो प्रभु को पकड़कर मार डालना चाहते हैं उनका स्थिति को देखेंगे యోహాను సువార్త అదే 8వ అధ్యాయంలో యోహాను సుసమాచాर 8 अध्याय 37వ వచనం 37 वचन యోహాను సుసమాचार 8:37 मैं जानता हूं कि तुम अब्राहम के वंश से हो तो भी मेरा वचन तुम्हारे हृदय में जगह नहीं पाता ఇక్కడ మనం ఆగిపోదామండి हाँ यहाँ पर रखेंगे ఎప్పుడైతే మనం శిష్యులంగా మారుతామో जब हम चेले बन जाते हैं దాన్ని మనం పట్టుకోవాలంటే ఆయన యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి चेले बने रहने के लिए उनका वचन प्रभु का वचन हमारे हृदय में रहना चाहिए ఆ నిరీక్షణ మనలో ఉండాలి उस आशा हमारे अंदर होना चाहिए అందుకనే హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా చెప్తాడు కదా इसलिए इब्रानी 12 अध्याय 2 वचन में कहता है మన దృష్టి అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఉండాలి हमारा दृष्टि जो है प्रभु यीशु मसीह की ओर होना चाहिए కానీ ఇక్కడ అపోస్తలుగా పిలువబడిన 12వ వ్యక్తి అయిన ఇస్కరియోతు యోధా యొక్క దృష్టి ఎటు వెళ్ళిపోయింది 12 प्रेरितों में एक व्यक्ति जो है यूदा इस्करियोत उसका दृष्टि कहां पर है కేవలం ధనం మీద వెళ్ళిపోయింది केवल धन के ऊपर है దానికి కారణం ఏంటి उसका कारण क्या है దేవుని యొక్క వాక్యము దేవుడు తెలియపరిచిన మాటలు మర్చిపోయాడు
प्रभु के वचन, प्रभु ने जो बताया है उस वचनों को उन्होंने भूल गया। దేవుడిచ్చిన నిరీక్షణ యొక్క వాగ్దానాన్ని మర్చిపోయాడు. प्रभु ने जो आशा का अभिवचन दिया है उसको भूल गया। అందునిమిత్తమే వాక్యం హృదయంలో లేని వారు ఎవరైతే చంపాలనుకుంటున్నారో इसी कारण जो वचन उनके हृदय में नहीं है वो व्यक्ति प्रभु को पकड़कर मार डालना चाहते हैं। వాళ్ళతో ఏకీభవించి उसी के साथ वो मिल गया। తన యొక్క దృష్టి ముందు నుంచే దాని మీద ఉంది ఆయనకి. यहूदा का दृष्टि पहले से ही धन के ऊपर है। చూడండి ధనం గురించి కూడా మాట ఉంది చూడండి. धन के विषय में भी लिखा है, देखेंगे। ఎక్కడైతే మరి ఆయన యొక్క జీవితంలో తప్పిపోయినప్పుడు ఆ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. जब यहूदा उनके जीवन में गिर गया था उसके बारे में लिखा है। 13వ అధ్యాయము యోనా సుసమాచార్ 13వ అధ్యాయం 27 నుంచి 30వ వచనం వరకు చూద్దామండి. యోనా సుసమాचार 13 अध्याय 27 से लेकर 30 वचन तक पढ़ेंगे। टुकड़ा लेते ही शैतान उसमें समा गया। तब यीशु ने उससे कहा, जो तू करता है तुरंत कर। परंतु बैठने वालों में से किसी ने ना जाना कि उसने ये बात उससे किस लिए कही। చూడండి, ఇస్కరియోతు యూదాతో దేవుడు మాట్లాడుతున్న మాట మిగతా 11 మందికి తెలియదు. यहूदा इस्करियोत के बारे में प्रभु जो बातें कर रहा है वो बाकी 11 लोगों को पता नहीं, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలుసు. लेकिन प्रभु को मालूम है। చూడండి 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము యోనా సుసమాచాर 12 अध्याय में देखेंगे। చూడండి ఇక్కడ సన్నివేశం ఏంటంటే మరి అక్కడ ఒక స్త్రీ సేరున్నర ఎత్తు మరి ఆ యొక్క ఆయన తైలం తీసుకొచ్చి ఆయన అంటున్నప్పుడు ఇస్కరియోతు యూదా ఏమంటాడంటే, ఎందుకు దాన్ని వృధా చేస్తున్నావు అంటాడు. 12 अध्याय में एक स्त्री एक 1.5 शेर का जो तेल लाकर प्रभु यीशु मसीह की चरणों के ऊपर डालता है। అప్పుడు చూడండి कहता कि क्यों उसको व्यर्थ कर रहा है। 12, 5, 6 వచనాలు చూద్దామండి. 12 अध्याय और 5 और 6 वचन में हम देखते हैं। योना सुसमाचार 12 अध्याय 5 और 6 वचन। यह इत्र 300 दिनार में बेचकर कंगालों को क्यों नहीं दिया गया? उसने यह बात इसलिए नहीं की उसे कंगालों की चिंता थी, परंतु इसलिए कि वो चोर था और उसके पास उनकी थैली रहती थी और उसमें से जो कुछ डाला जाता है वो निकाल लेता था। ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా తన దృష్టి తనకుంటున్న వాగ్దానం వైపు లేదు కానీ ధనం వైపు వెళ్ళినట్టుగా చూస్తాం. यहूदा का दृष्टि जो प्रभु ने दिया हुआ अभिवचनों के ओर नहीं, लेकिन जो धन के ऊपर है। రెండవదిగా తను మోసం చేస్తున్నట్టుగా చూస్తాం. यहाँ पर हम देखते हैं कि वो धोखा देने वाला व्यक्ति है। మూడవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన బల్ల దగ్గర తను హెచ్చరించినప్పుడు అబద్ధం చెప్పాడు. ఏంటంటే నేనే నా అప్పు చెప్పేది అన్నాడు. तीसरी बात जो है, प्रभु यीशु मसीह मेज के समीप में उनको जब चेतावनी दिया तो वो झूठ कहा कि वो व्यक्ति मैं हूँ क्या। ఈ పరిస్థితులన్నీ జరగటానికి కారణం ఏంటంటే తన హృదయంలో దేవుడిచ్చిన వాక్యాన్ని పోగొట్టుకున్నాడు. इन परिस्थितियों का कारण क्या है कि उनके हृदय में जो प्रभु ने वचन दिया है वचन को खो दिया। అందునిమిత్తమే ఇహలోక సంబంధమైన చాలా కొద్దిపాటి మరి చిన్న చిక్కులు పెట్టే పాపం అంటారు కదా, వాటిలో ఆయన చిక్కుకున్నాడు. इस रीति से यहूदा ने उलझाने वाले पापों में गिर गया। 30 వెండి నాణేలు 30 चांदी के सिक्के के विषय में। దాంతో మరి దేవుని వాక్యము ఎవరిలో అయితే లేదో అటువంటి భ్రష్టులైన యూదులతో తను చేయి కలిపి వాళ్ళతో సహవాసం చేసినాడు. जिनके हृदय में प्रभु का वचन नहीं है उस व्यक्ति के साथ యహూదా ने संगति किया। ఆ కారణంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తున్నప్పుడు కూడా ఆయన తనకి ఏ మాత్రం కూడా స్పర్శ లేకుండా ఉన్నాడు. इसी कारण जब प्रभु यीशु मसीह आखिरी बार चेतावनी दे रहा है तो वो स्पर्श नहीं पाया। నేనే అప్పచెప్పేది అని అప్పచెప్తున్నాడు. मैं हूँ क्या, वो पकड़वाने वाला व्यक्ति ऐसा झूठ कह रहा है। ముందు నుంచి కూడా ఆయన ప్లాన్ లోనే ఉన్నాడు. पहले से ही वो योजना बना रहा है कि कैसे प्रभु को पकड़वाना है। ఎందు నిమిత్తం అంటే తనకిచ్చిన అపోస్తలత్వాన్ని, తనకిచ్చిన మరి తలాంతుల్ని, తనకిచ్చిన వాగ్దానాన్ని అన్నింటినీ మర్చిపోయాడు. क्योंकि उसको जो दिया गया प्रेरित की जो अधिकार है और जो वरदान दिया है, जो आशीष दिया है, वो सबों को उन्होंने भूल गया। ఈ రోజు మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుతున్న మాట ఏంటంటే, प्रभु के वचन के द्वारा हम क्या सीखते हैं? దేవుడిచ్చిన రక్షణ చాలా గొప్పది.
प्रभु ने जो उद्धार दिया वो बहुत ही महान है। ఆయన మనతో పాటు చేస్తున్న సహవాసం ఎంతో గొప్పది, प्रभु हमसे जो संगति करता है वो भी महान है। మనకిచ్చిన నిరీక్షణ ఎంతో గొప్పది. हमें जो आशा दी है वो भी महान है। వీటినన్నిటిని మనం కాపాడుకోవడానికి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు. इस सबको हमें కాపాడుకోవాలి. इन सबको हमें नहीं खोना चाहिए, इसलिए प्रभु हमें चेतावनी दे रहा है। అంటే ఏంటంటే మనకు కూడా ఈ బలం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు అవే. मेज के समय प्रभु हमसे यही बातें कर रहा है। లోకం వైపు మనం చూసినప్పుడు, जब इस संसार की ओर हम देखते हैं, ఆయన నుంచి దృష్టి తొలగిపోయినప్పుడు, प्रभु की ओर से हमारा दृष्टि हट जाता है, దేవుని వాగ్దానాలు, దేవుని యొక్క తలాంతులు వీటన్నిటిని మర్చిపోయే వారంగా ఉంటాం. प्रभु के अभिवचन, प्रभु के वरदान को हम भूल जाते हैं। కాబట్టి ఈ రోజు దేవుడు మనతో తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, प्रभु हमसे क्या बातें कर रहा है? మనకు తలాంతులు ఇచ్చాడా, हमें वरदान दिया है क्या? సంతోషం, ఆయన దాంతో పాటు సేవించాలి. उसमें आनंदित होकर उसे प्रभु का सेवा करना है। వాటికన్నిటి కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే, పరలోక రాజ్యంలో మీ పేరు రాయబడింది కాబట్టి దాని గురించి సంతోషించండి అని అంటాడు. उससे बढ़कर, वरदान से बढ़कर स्वर्ग में हमारा नाम लिखा गया है, उसके लिए हमें आनंदित होना है। ఈ లోకంలో దేని బట్టి మనం సంతోషిస్తున్నాం? इस संसार में किसको पकड़कर हम आनंदित होते हैं? ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం కూడా ముందు మరి లూకాసు వార్త 10వ అధ్యాయంలో చెప్పిన మాటల విషయం ముందు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. लूका समाचार 10 अध्याय में जो बातें हमने पढ़े थे, ये विषय पहले प्रभु ने कुछ और बात किया। ఏదైతే 12 మంది శిష్యుల గురించి వారికి ఇచ్చిన వాగ్దానం గురించి తెలియపరుస్తూ వచ్చినాడో, ये 12 प्रेरितों के वरदान और उसके अधिकार के विषय में जब प्रभु ने बातें किया है, ఆ సమయంలో उस संदर्भ में దేవుని యొక్క మరి ఒక మాట ఏంటంటే, అది ధనవంతులు పరలోక రాజ్యంలోకి వెళ్ళరని. धनी व्यक्ति जो है स्वर्ग में प्रवेश नहीं करता। మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో मत्ती सुसमाचार 19 अध्याय में लिखा है। మనం ఇందాక 27 నుంచి 28 మనం ధ్యానించుకున్నాము. 27 28 हमने पढ़े थे। మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 28 ధ్యానించుకున్నాము. मत्ती सुसमाचार 19 अध्याय 27 और 28 वचन पहले पढ़ चुके थे। దానికంటే ఒక ముందు ఒక మాట అక్కడ రాయబడింది ఏంటంటే 23వ వచనంలో, उससे पहले 23 अध्याय में 23 वचन में लिखा है, तब यीशु ने अपने चेलों से कहा, मैं तुमसे सच कहता हूँ कि धनवान का स्वर्ग के राज्य में प्रवेश करना कठिन है। కాబట్టి ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో మనము భికారులుగా ఉండాలని దేవుడు కోరట్లేదు. इस संसार में हम भिखारी नहीं रहना, प्रभु ऐसा आशा नहीं रखता है। ఒకవేళ దేవుడు ఇచ్చిన ఈ లోకంలో ఆశీర్వాదాలు కానీ, పర సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి కానీ మనం అతిశయించి इस संसार के और स्वर्ग के आशीष के कारण हम घमंड होते हैं। మనం తప్పిపోయినప్పుడు మన పరలోక రాజ్యానికి వారసులం కాదు. जब उसके द्वारा हम गिर जाते हैं तो स्वर्ग में प्रवेश नहीं करते हैं। ఈ మాట కూడా మరి యోధాతో చెప్పినట్టుగా మనం చూస్తాం. इस बात को भी प्रभु ने यहूदा से पहले कह चुका है। అంటే తను అన్ని విషయాలు ఎరిగి కూడా దేవుని వాక్యం అంటే దేవుడు తెలియపరిచిన మాటలన్నింటినీ మర్చిపోయాడు. यहूदा इन सब बातों को जानता है, फिर भी प्रभु ने जो बताया गया बातों को भूल गया। చివరికి ఆయన హెచ్చరించిన మాటలు కూడా అతను స్వీకరించలేని స్పర్శ లేని పరిస్థితిలో ఉన్నాడు. आखिर में उनका वो कैसे बन गया कि आखिर में जब प्रभु चेतावनी दे रहा है उसको भी वो अंगीकार नहीं कर पा रहा है। కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, इसीलिए प्रभु यीशु मसीह क्या कहता है, యోహాను సువార్త यूहन्ना सुसमाचार సహోదరుడా నువ్వు చేయనది చేయమని చెప్తున్నాడు. 27వ వచనం చదవండి. यूहन्ना सुसमाचार 13 अध्याय 27 वचन। टुकड़ा लेते ही शैतान उसमें समा गया। तब यीशु ने उससे कहा, जो तुम करता है तुरंत कर। ఇంకా దేవుడు ఆయన ఆపలేదు, प्रभु उनको रोका नहीं, హెచ్చరించాడు అంతే.
केवल चेतावनी दिया। అంతకుముందు దేవుని వాక్యం ద్వారా ఎన్నోసార్లు తెలియపరుస్తూ వచ్చాడు. वचन के द्वारा इससे पहले कई बार उनको बताया ధనం మీద మీ దృష్టి ఉంచొద్దు, धन के ऊपर तुम्हारा दृष्टि नहीं మీ होना चाहिए, తలాంతుల మీద మీ దృష్టి ఉంచొద్దు. वरदान के ऊपर तुम्हारा दृष्टि नहीं होना है। ఇవన్నీ మర్చిపోయినప్పుడు కూడా చివరికి బల్ల దగ్గర చివరిగా హెచ్చరించినప్పుడు ఆయన దాన్ని పట్టించుకుపోవటం వల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు, చేయి పట్టుకోలేదు ఆయన. ये सब पहले ही बता चुका है यहूदा को सब, लेकिन ये सब यहूदा ने भूल गया। आखिर में जब प्रभु ने चेतावनी दिया, ఇక నువ్వు చేయాలనుకున్నా చేసే అన్నాడు. प्रभु ने उनको रोका नहीं, जो तुम करना चाहते हो वो तुरंत करो। దేవుని బల్ల దగ్గర కూడా దేవుడు హెచ్చరిస్తాడు తప్ప బలవంతంగా మనల్ని ఆపడు. मेज के समीप में भी प्रभु चेतावनी देता है, लेकिन हमें रोकता नहीं। కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో లేకపోవడం వల్ల ఎంత నష్టమో దాన్ని ఎరిగిన వారంగా ఆయన వాక్యం వైపు మనం తిరగాలని దేవుడు కోరుతున్నాడు. प्रभु के वचन हमारे मनो हृदय में नहीं रहने का परिणाम क्या होता है वो जानते हुए उनके वचन हमारे अंदर होना चाहिए, प्रभु ये अपेक्षा रखता है। హెచ్చరికల్ని స్వీకరించకపోతే దేవుడు బలవంతం చేయడు. चेतावनी जब हम स्वीकार नहीं करते तो प्रभु बलवा नहीं करता है। చూడండి, అలా చేయటం వల్ల ఆయనకి ఎంత నష్టం జరిగిందో తెలుసా మీకు? वैसा करने के बाद అపోస్తలుల కార్యము वो कितना नष्ट पाए हम देखेंगे। प्रेरितों की काम మొదటి అధ్యాయము पहला अध्याय प्रेरितों की काम पहला अध्याय చూడండి, ఆయన మొట్టమొదటిగా పోగొట్టుకున్నది 17 వచనం చదువుతాడు. మొదటి అధ్యాయం 17 వచనం. प्रेरितों की काम पहला अध्याय 17 वचन हम पढ़ेंगे। क्योंकि वह तो हम में गिना गया और इस सेवकाई में सहभागी हुआ। 18 वचन, उसने अधर्म की कमाई से एक खेत में मोल लिया और फिर के सिर के बल गिर और उसका पेट फाट गया और उसकी सब अंतड़ियां निकल पड़ी। చూడండి, ఇక్కడ జరిగిన విషయం తెలుసా మీకు? यहाँ पर क्या संदर्भ है देखेंगे। ఏదైతే పరిచర్య దేవుడు ఇచ్చినాడో, जो सेवकाई प्रभु ने उनको सौंपा है, మొట్టమొదటిగా ఆ పరిచర్యను పోగొట్టుకున్నాడు. सबसे पहले उस सेवकाई को खो दिया। రెండవది, తన యొక్క ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి दूसरा प्रायश्चित करने के लिए పరిగెట్టుకుంటూ వెళ్ళి మరి ఎవరైతే ఆ 30 వెండి నాణేలు ఇచ్చారో వాళ్ళ దగ్గర పరిగెట్టాడు. जिसने जो व्यक्ति ने उनको 30 चांदी के सिक्के दिए हैं उस व्यक्ति के पास गया प्रायश्चित के लिए। వెళ్ళి, బాబు నాకు వద్దు ఇది, నేను అన్యాయంగా అప్పచెప్పాను ఆయన్ని. हाँ, ये चांदी के सिक्के मुझे नहीं चाहिए क्योंकि अन्याय के साथ उनको मैं पकड़वाया। ఇది మీరు తీసేసుకోండి అని చెప్పాడు. ये तुम्हारा जो धन है वो तुम लोग ही ले लो। వాళ్ళకి బాగా తెలిసి ఏంటంటే ఇది అన్యాయంగా సంపాదించింది కాబట్టి దేవుని యొక్క మందిరంలో ఇది చేర్చబడకూడదు అని వారు ఏం చేశారు, మాకు అవసరం లేదని చెప్పారు. ये अन्याय की कमाई है, इसलिए प्रभु के घर में नहीं रहना चाहिए कर वो उसको वापस यहूदा को दे दिया। పశ్చాత్తాపడడానికి కూడా సమయం లేదు. पश्चाताप के लिए भी उनके पास समय नहीं था। ఏం చేశాడు, తీసుకెళ్లి ఆ వెండి నాణాలన్నీ కూడా అక్కడ పాడేశాడు. ये जो चांदी के सिक्कों को लेकर उसके पास उधर फेंक दिया। తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇవి మందిరంలో వాడకూడదని చెప్పేసి ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి ఒక స్థలాన్ని కొన్నారు. मंदिर में उसको उपयोगी नहीं करना चाहिए कर उसको लेकर एक खेत को मोल लिया। అది మరి అపరాధ రక్తంతో కొన్నందుకు దానికి ఆ పేరే పెట్టారు. दोषी के लहू से वो खरीदा गया है, इसलिए उसकी नाम भी वैसे रखा। సో ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ఏంటంటే, ये सब बात हम जब पढ़ते हैं, యూదా చేసిన చిన్న పొరపాటు ఏంటంటే తన హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోకపోవటం. यहूदा ने जो गलती किया है कि क्या कि वो उनके मन हृदय में प्रभु के वचन को रखा नहीं। దేవుడు బల దగ్గర హెచ్చరించినప్పుడు కూడా దాన్ని సరి చేసుకోకపోవటం. मेज के समीप प्रभु ने जब चेतावनी दिया तो उन्होंने ठीक ठाक नहीं किया। దానివల్ల తనకిచ్చిన వాగ్దానాలన్నీ పోగొట్టుకున్నాడు. उसी के कारण उनको जो अभिवचन दिया गया है वो सबको खो दिया। మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తల కార్యం 11వ అధ్యాయం మొదటి అధ్యాయం అంతా చదివితే తెలుస్తుంది ఏంటంటే ఆయనకి ఇచ్చిన అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, పరిచర్యని పోగొట్టుకున్నాడు, తలాంతుల్ని పోగొట్టుకున్నాడు. ఏవైతే దేవుడు అన్ని కూడా ఇచ్చాడో వాటిని అన్నిటి కూడా పోగొట్టుకున్నాడు. घर जाकर प्रेरितों की काम पहला अध्याय पूरा पढ़िए तो तब हमें समझ में आता है कि यहूदा ने अब प्रेरितों के जो अधिकार है उसको खो दिया, प्रभु ने जो आशीष दिया उसको भी खो दिया, प्रभु ने जो सेवका दिया उसको भी खो दिया। దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి
మనం ఎంతగా ఆనందిస్తామో प्रभु ने जो हमारे ऊपर अनुग्रह किया, उद्धार दिया, उसके लिए कब हम आनंद होते हैं। దాన్ని కాపాడుకుంటూ నిరీక్షణతో చివరి వరకు ఉండాలని దేవుడు ఈ బలం మన మధ్యలో ఉంచాడు. उस उद्धार को बचाने के लिए, आखिरी तक बचाने के लिए मेज को हमारे बीच में रखा। ఏ విషయాలు దేవుని మీద ఉంటున్న దృష్టి నుంచి తప్పిపోయినా ఉంటున్నాయి. जो जिस विषय में हम परमेश्वर से हमारे दृष्टि को हटाते हैं, ఈ లోక సంబంధమైన సంపాదన లేకపోతే లోక సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉందా? इस संसार की जो कमाई या इस संसार की जो विषय है उसके ऊपर हमारी दृष्टि है क्या? లేకపోతే దేవుని వాక్యము హృదయం లేని వ్యక్తులతో మనం సహవాసం చేస్తున్నామా? या जो परमेश्वर, जिसके अंदर परमेश्वर के वचन नहीं है, उसके साथ हम संगति कर रहे हैं क्या? కాబట్టి ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉన్నామంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నిలబడలేదు, కాబట్టి అటువంటి స్పర్శలో లేవని మనం గ్రహించాలి. अगर हम उस परिस्थिति में हैं तो परमेश्वर के वचन हमारे अंदर नहीं रहता है। కాబట్టి ఆ స్పర్శ లేని పరిస్థితిలో ఉంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే अगर మన సహవాసాన్ని క్రీస్తుతో కూడా ఉంచుకోవాలి, క్రీస్తు ప్రజలతో ఉంచుకోవాలి. अगर वचन हमारे अंदर नहीं है तो वचन का स्पर्श भी नहीं होता है, तो प्रभु हमें चेतावनी क्या करता है कि हमारा संगति जो है मसीह लोगों के साथ होना चाहिए। దేవుడు మనకి కావాల్సిన వాటన్నిటికంటే అధికంగా దేవుడు ఇస్తూ వస్తున్నాడు. వాటన్నిటిని బట్టి మనం తప్పిపోకూడదు. हमारे जरूरतों के ज्यादा बढ़कर प्रभु ने हमें कर रहा है, उसको हम भूलना नहीं चाहिए। ఇర్మియాలో చక్కగా మాట రాయబడింది ఏంటంటే ఎవరు కూడా దేన్ని బట్టి అతిశయించొద్దు కానీ ఏ వ్యక్తి అయితే ఏ దేవుడైతే మనకి ఇస్తున్నాడో ఆ దాన్ని బట్టి మనం అతిశయించాలని దేవుడు కోరుతూ వచ్చాడు. इर्मिया के किताब में लिखा है कि किसी भी वस्तु से हमें घमंड नहीं होना चाहिए, लेकिन परमेश्वर के विषय में हमें घमंड होना चाहिए। దేవుడు ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, సమస్తం ఇస్తాడు. కానీ ఆయన లేకుండా మనం ఏదన్నా సంపాదించుకున్నామంటే మన దృష్టి ఆయన నుంచి మనం పోగొట్టుకుంటాం. प्रभु परमेश्वर हमें सब कुछ देता है, जब हम सोचते हैं कि वो प्रभु के अलावा मैं इसको कमाई किया है, तो हमारा दृष्टि प्रभु से हट जाता है। వీటన్నిటికీ కారణం ఏంటంటే శిష్యులమైనప్పుడు కూడా మనం ये सब का कारण क्या है कि हम चेले हैं। దేవుని వాక్యం ద్వారానే, దేవుని యొక్క వాక్యం మనలో హృదయంలో ఉండటం ద్వారానే మనం శిష్యులయ్యాము. परमेश्वर के वचन हमारे अंदर बने रहता है, इसलिए हम चेले बन गया है। కానీ మనం స్పర్శను పోగొట్టుకున్నామనే దృష్టి మనకుంటే, अगर हम वचन का स्पर्श को हम अगर खो जाते हैं, ఒకే మాట మనం తెలుసుకోవాల్సిందంటే దేవుని వాక్యం మనలో లేదు కాబట్టి ఇటువంటి పనులు మనం చేస్తామని గ్రహించాలి. अगर उस अनुभव में है तो वचन का स्पर्श हमें नहीं होता है। अगर उस अनुभव में है, एक ही हमें समझना है कि वचन हमारे अंदर नहीं है। దేవుడు ఈ రోజు మనతో చెప్తున్న విషయం ఏంటంటే దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. దేవుడు మనకి ఎంతో నిరీక్షణ కలిగిన మరి ఆ యొక్క వాగ్దానాలు ఇచ్చాడు. వాటన్నిటిని మనం పట్టుకుంటూ చివరి వరకు వెళ్ళాలని ఉంచి ఈ బల దగ్గర మనల్ని హెచ్చరిస్తున్న హెచ్చరికలను మనం తీసుకుని మనల్ని మనం సరి చేసుకుని సమకూర్చబడాలని ఈ బల దగ్గర మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. प्रभु हमें कई सारा आशीष दिया है और आशा के अभिवचन दिया है। उस आशा के अभिवचन को पकड़कर आखिरी तक रहना चाहिए करके प्रभु हमें मेज के सामने चेतावनी दे रहा है। ఆ విధంగా దేవుడు మనలో ఆ యొక్క శరీరం యొక్క రక్తం యొక్క అపరాధం నుంచి దేవుడు మనల్ని కాపాడును గాక। इस देह का और लहू का अपराधी होने से प्रभु हमें बचाए। అది చివరి మాట మనం చదువుకుని క్లోజ్ చేసుకుందాం। उस वचन को पढ़कर हम 11వ అధ్యాయము पहले कुरिन्थी 11 अध्याय 27వ వచనం 27 वचन, पहले कुरिन्थी 11 अध्याय 27 वचन सब मिलकर पढ़ेंगे। కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క रोटी తిననో లేక की रोटी खाए या उसके कटोरे में से पिए, वो प्रभु की देह और लहू का अपराधी ठहरेगा। కాబట్టి మనం ఆయన యొక్క శరీరం యొక్క రక్తం యొక్క అపరాధులు మనం కాకూడదు। प्रभु का देह और लहू का अपराधी हमें अपराधी नहीं बनना है। ఇస్కరియోతు చూడండి, చిన్న విషయంలో తప్పిపోయి దేవుని యొక్క రక్తానికి తన అపరాధిగా అయిపోయినాడు। इस यहूदा इस्करियोत को देखेंगे, छोटे विषय में वो गिरकर प्रभु का देह और लहू के विषय में अपराधी हो गया। కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుడు కోరుతున్నాడు। अपने आप को परीक्षा करें। చూడండి, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఎంతో గొప్పది। प्रभु ने जो हमें आशीष किया है वो बहुत ही बड़ा है। చివరి మాట आखिरी में 12వ అధ్యాయము 12 अध्याय 17వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानी 12 अध्याय 17 वचन सब मिलकर पढ़ेंगे। ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికెను, మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు। तुम जानते हो कि बाद में जब उसने आशीष पानी चाहिए तो अयोग्य गिना गया और आंसू बहा कर खोजने पर भी
मन फिराव का अवसर उसे ना मिला। కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే దేవుడు మనల్ని జ్యేష్ఠపుత్రులుగా మనం చేశాడు ఏషవలాగా. हाँ, प्रभु हमें भी एसाव की नाई एक ज्येष्ठ संतान बनाया। కానీ తన జ్యేష్ఠత్వాన్ని ఎంత చిన్నదానికి అమ్ముకున్నాడంటే కేవలం ఎర్రగా ఉన్న తోట కొరకు అమ్మేశాడు. हाँ, लेकिन एसाव के बारे में हम देखते हैं कि वो जो ज्येष्ठत्व का जो अधिकार है एक खाने के विषय में उन्होंने छोड़ दिया। కాబట్టి మనల్ని మనము ఆ రీతిగా మనం చూసుకుంటే దేవునితో సహవాసము దేవునితో సమానులుగా మనం ఉండడానికి ఇచ్చిన నిరీక్షణతో మనం పోల్చుకుంటే प्रभु के सम्मान में उसके सम्मान में रहने का जो अधिकार दिया है ये लोग अगर उसके साथ हम तुलना करेंगे। ఈ లోక సంబంధమైన విషయాలను మనం తప్పించేవిగా ఉంటది కాబట్టి వాళ్ళు మనం సరి చేసుకోవడం ద్వారా हाँ, इस संसार की जो बातें हैं वो हमें गिराते हैं, इसलिए हम परीक्षा करना है। ఆ జ్యేష్ఠతను పొందుకుంటాం. उस ज्येष्ठत्व का जो अधिकार हम पाते हैं। ఒకవేళ అటువంటి బలహీనతల్లో ఉంటే తిరిగి మనం ఆయన పాదానికి రావచ్చు. हाँ, अगर हम बलहीन है तो हम परमेश्वर के चरणों में आना है। ఇది నిమిత్తం అంటే ఈ సమయం దాటిపోయిన తర్వాత ఒకవేళ మనం బయటకు వెళ్ళిన తర్వాత దేవుడు మన మధ్యలోకి వచ్చిన మనము పిలువబడ్డా समय जाने के बाद अगर हम प्रभु के पास जाते हैं या फिर प्रभु आते हैं, మనల్ని మనం సరి చేసుకోవడానికి మారుమనసు పొందడానికి సమయం ఉండదు. मन फिराने का जो अवसर है, समय है, वो हमें नहीं मिलने वाला है। కాబట్టి దేవుని వాక్యం మనలో నిలిచి ఉన్నది నిర్దిష్టత మనం కలిగిన వాళ్ళంగా దేవుని యొక్క శిష్యులుగా మార్చబడడానికి ఏదైనా అడ్డం ఉంటే వాటిని మనం తొలగించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. प्रभु के वचन मेरे अंदर है, ऐसे दाढ़स के साथ अगर कोई रुकावट है उसको निकालने के लिए प्रभु हमें सहायता करे। దేవుడు మనకు సహాయం చేయగా प्रभु हमें सहायता करे।